ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారని సిపిఐ మాస్ లైన్ ప్రజాపంత మండల కార్యదర్శి భారత్ ధర్మానాయక్ పేర్కొన్నారు. బస్ షెల్టర్ పబ్లిక్ టాయిలెట్స్ కు వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ శంకుస్థాపన చేశారని, శంకుస్థాపన చేసి సంవత్సరమవుతున్నా ఇంతవరకు నిర్మించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. మండల కేంద్రానికి నలుమూలల గ్రామాల నుంచి ప్రజలు వస్తారని, దూర ప్రాంతాలు వెళ్లాలంటే ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. మహిళలు టాయిలెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేరు బాణధర్మ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద జూలూరుపాడు మండల కార్యదర్శి. జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రభుత్వ రెవెన్యూ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ రెవెన్యూ భూమిని రక్షించటానికి ప్రజా ఆందోళన, ప్రజా సంఘాల ఆందోళనలో అనేక పోరాటాలు చేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి దాని జీవోని తీసుకురావటం జరిగింది. ఆ జీవో అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ గారు గత సంవత్సరం ఆ స్థలంలో గ్రామ పంచాయతీ అట్లాగే పబ్లిక్ టాయిలెట్ను నిర్మాణం చేస్తామనే శంకుస్థాపన కార్యక్రమం హడావుడిగా చేయడం జరిగింది. అయినా సంవత్సరం కాలం పూర్తయినా కూడా ఈనాటికి కనీసం ఆ నిర్మాణ పనులు చేపట్టలేదు. ఈ ప్రాంత ప్రజలు, వ్యాపార అట్లాగే ప్రజలందరూ కూడా వారి యొక్క వివిధ పనులకు వచ్చి మండల కేంద్రానికి వచ్చిపోతూ వాళ్ళకి నిలబడటానికి కనీసం పబ్లిక్ స్టాండ్ లేదు. అట్లాగే బస్టాండ్ సెలెక్టర్ కూడా గతంలో ఉండే అది రోడ్డు విస్తరణలో తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్థానిక అధికారులకి, జిల్లా అధికారులకి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సరే, ఈ ప్రాంత ప్రజలకి అనుకూలంగా గ్రామ పంచాయతీ బిల్డింగు నిర్మాణం చేసి కింద పబ్లిక్ స్టాండుకు నిలబడటానికి షెల్టర్ ఉంటుందని, పబ్లిక్ టాయిలెట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు అందరం సంతోషించాం. కానీ ఆ సంతోషం అంతే ఉండిపోయింది. ఈనాటికి కూడా కనీసం నిర్మాణ పనులు చేపట్టలేదు. ప్రభుత్వం చెప్పే మాటలకు ఆచరించే తీరు సరైన పద్ధతిలో లేదు. తక్షణమే ఆ నిర్మాణ పనులు చేపట్టాలి. లేని ఎడల ప్రజలతో ప్రజా ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.